3 రోజుల ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశాయి. ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా భద్రతా పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక స్థానికులకు ఉపాధి కల్పించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు చెబుతున్న కలెక్టర్ వెంకటేశ్వర్తో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చే పక్షులకు అరుదైన పక్షి జాతి సంతానోత్పత్తి కేంద్రం నేలపట్టు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాటు. ఈ 2 ప్రాంతాలు ఇప్పుడు పర్యాటక శోభను సంతరించుకుంటున్నాయి. అటు విద్యార్థులకు విజ్ఞానాన్ని, ఇటు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఫ్లెమింగో ఫెస్టివల్ ద్వారా ప్రభుత్వ లక్ష్యం ఏంటి? ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఉన్నారు. వారిని అడిగి మరింత తెలుసుకుందాం. సార్, ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు ఏ ప్రాంతాలను, అటు నేలపట్టు పులికాటే కాకుండా ఇంకా ఏ ప్రాంతాల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు? మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ని ఈసారి ఒక 6 లొకేషన్స్ పెట్టుకొని చేసుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలిసిందే పులికాట్ ఉప్పునీటి సరస్సులో నేలపట్టు బర్డ్ శాంక్చురీలో మనకి వివిధ రకమైనటువంటి పక్షి జాతులు, ముఖ్యంగా పెలికన్స్ కానీ, ఫ్లెమింగోస్ కానీ, ఆర్కిటిక్ టర్న్స్ కానీ, ఇట్లా దేశ నలుమూల నుంచి, అదేవిధంగా కొన్ని పక్షి జాతులు మనకి ఆర్కిటిక్ ఏరియా నుంచి కూడా వచ్చేది, కొన్ని సైబీరియా నుంచి వచ్చే కూడా పక్షి జాతులు కూడా నేలపట్టు బర్డ్ శాంక్చురీకి రావటం జరుగుతుంది. సో ఈ సీజన్లో ముఖ్యంగా మనకి ఈ పక్షులన్నీ కూడా అక్టోబర్ ఎండింగ్ నుంచి మార్చ్ వరకు ఈ పులికాట్ సరస్సు మరియు నేలపట్టు ఇకోసిస్టంలో అవి బ్రీడింగ్ కోసం వస్తాయి. ఈసారి మనకి నేలపట్టు చోట ఒకటి, అదేవిధంగా ఆటకాని తిప్ప, అదేవిధంగా సూళ్ళూరుపేటలో మనకి మెయిన్ వెన్యూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఇరక్కం ఐలాండ్, బీవీపాలెం, ఈ 2 ఒక ఐలాండ్ టూరిజంని ఈసారి కొత్తగా మనము ప్రమోట్ చేస్తున్నాం. లోకల్గా ఉండే పీపుల్స్కి ఉపాధి కావచ్చు, లేకపోతే ఎలాంటి అంశాలు ఉన్నాయి? 3 లోకల్ పీపుల్కి ఉపాధి మీద చాలా దృష్టి పెట్టామండి. ముఖ్యంగా ఈసారి చూసుకున్నట్టయితే మనకి బీవీపాలెం, ఇరక్కం ఐలాండ్ కొత్తగా మనం బోటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. లోకల్ బోట్స్మెన్ సొసైటీస్ ద్వారా లోకల్ ఫిషర్మ్యాన్కి అతి తక్కువ మోతాదులో ప్రజల నుంచి ఒక చిన్న ఫీ కలెక్ట్ చేసుకో ఫర్ బోటింగ్కి. ఇప్పుడు బోట్కి మనకు ఖర్చు అవుతుంది, డీజిల్లో ఖర్చు అవుతుంది కాబట్టి సో 45 మినిట్స్ బోట్ రైడ్కి ఒక 30 రూపీస్. అదేవిధంగా ఇరక్కం ఐలాండ్ వెళ్ళి రావడానికి సుమారుగా 2 గంటల సమయం పడుతుంది. దానికోసం ఒక 100 రూపీస్ కలెక్ట్ చేస్తాం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా. ఈ డబ్బులన్నీ కూడా తిరిగి మళ్ళీ బోట్స్మెన్ సొసైటీస్కే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక విధంగా చిన్న ఫీజు పెడుతూ పిల్లలు 15 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీగానే పెడుతున్నాం. లోకల్ టాలెంట్ని బయటకు తీసే విధంగా, లోకల్ స్టాల్స్ని పెట్టుకునే విధంగా ఉచితంగానే వాళ్ళు దాని నుంచి ఏదన్నా ఉపాధి పొందే విధంగా కూడా మనం చేస్తున్నాం. ఎంతమంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు? ఆ సందర్శకులకు ఆ ప్రాంతానికి వచ్చేకి, రావడానికి, వెళ్ళడానికి రవాణా సౌకర్యాలు కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతాల్లో సౌకర్యాలు, వసతి సౌకర్యాలు ఏమైనా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? మనకి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ముఖ్యంగా ఉచిత బస్సు అనేది ఎట్లాగో మహిళలందరికీ ఉంది కాబట్టి చాలామంది దాని ద్వారా వస్తారని మా అంచనా ఉంది. దాని తగ్గట్టు మనం ఆర్టీసీ ద్వారా కూడా బస్సెస్ కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది, అడిషనల్ బస్సెస్ ఈ 2 డేస్. అదేవిధంగా కొన్ని స్కూల్ పిల్లలకు కూడా సుమారుగా ఈచ్ డే ఒక 3500 స్కూల్ పిల్లలకు కూడా మనం ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసి అన్ని ప్లేసెస్ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది కాకుండా ఒక 25 బస్సెస్ మనం డిఫరెంట్ లొకేషన్స్లో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కోసం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరన్నా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా, ఎవరన్నా అఫోర్డ్ చేయలేని వాళ్ళకు కూడా ఈ అన్ని ప్లేసులకు వెళ్ళడానికి 25 బస్సెస్ మనము ఫ్రీగా రన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని లొకేషన్స్లో కూడా మనం బేసిక్ ఫెసిలిటీస్, బేసిక్ అమ్యూనిటీస్ అన్నిటిని కూడా, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ అన్నిటిని కూడా మనము ప్రొవైడ్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి బీవీపాలెంలో ఏదైతే టూరిజం ప్రాపర్టీస్ ఉన్నాయో ఇది వరకు శిథిలావస్థలో ఉన్నాయి, గడిచిన సంవత్సరం నుంచి వాటిని రెనోవేట్ చేసి సుమారుగా ఒక 10 స్టాండర్డ్ రూమ్స్ని, అంటే ఏసీ స్టాండర్డ్ రూమ్స్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాము. ప్లేయింగ్ గ్రౌండ్స్ని వీటన్నిటిలో కూడా ఇప్పుడు బీవీపాలెంలో కానీ, నేలపట్లో కానీ, అదేవిధంగా ఆటకాని తిప్పలో కూడా మా ప్లేయింగ్ గ్రౌండ్స్ అన్నింటిని కూడా పిల్లల సౌకర్యం మేరకు ప్లేయింగ్ గ్రౌండ్స్ని కూడా తీసుకోవడం జరిగింది. సరే, అంటే భద్రతకు సంబంధించి చిన్నపిల్లలు వస్తారు, మహిళలు అధిక సంఖ్యలో వచ్చేందుకు కదా, ఆ అంశంపై ఎలాంటి జాగ్రత్తలు? భద్రత మీద కూడా మనం దృష్టి సారించి చాలా వరకు సీసీటీవీ కెమెరాలు ఈ లొకేషన్స్ అన్నీ పెట్టడం జరిగింది. అదేవిధంగా డ్రోన్ సహాయం తీసుకుంటున్నాము. మా దగ్గర జిల్లాలో చాలా డ్రోన్స్ మాకు అందుబాటులో ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఆ లొకేషన్స్ అన్నింటిలో కూడా డ్రోన్స్ని పెట్టి ట్రాఫిక్ మూమెంట్,
లా అండ్ ఆర్డర్ సమస్యలు కూడా డ్రోన్ సాయంతో మనము ఇంటిగ్రేట్ చేస్తూ ఎక్కడికక్కడ మనము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బోటింగ్ ప్లేసెస్లో ఖచ్చితంగా లైఫ్ జాకెట్ కంపల్సరీ చేసాం. సో లైఫ్ జాకెట్ వేసుకుంటేనే వాళ్ళని మనము బోట్ రైడ్ కూడా అలౌ చేయడం జరుగుతుంది. పిల్లలలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడం, స్థానికంగా ఉండే మత్స్యకారులు కావచ్చు ఇతరులకు ఉపాధి కల్పించే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది అదనంగా బీవీపాలెం నుంచి ఐలాండ్ వరకు కావచ్చు లేకపోతే ఎయిర్ బెలూన్ ద్వారా ఇలాంటి సరికొత్త అంశాలను ఫ్లెమింగో ఫెస్టివల్లో అమలు చేయడం ద్వారా పర్యాటకులకు మరింత ఆహ్లాదం పంచే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న అభిప్రాయం కలెక్టర్ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప.